హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ ప్రీవియస్ లెసన్స్లో ఆపరేటర్స్ గురించి నేర్చుకున్నాం. ఈ క్లాస్లో మీరు సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుంటారు. అంటే ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటి. సో మీరు చూస్తున్నారు క్రియేటివ్ వీడియోస్ ఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్. సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్. సో సి అనేది ఒక స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇందులో మీరు ఎలా రాయాలి అంటే ఫస్ట్ స్టెప్ సి ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఇంక్లూడింగ్ హెడర్ ఫైల్స్. అంటే ఫస్ట్ ఏం చేయాలి, హెడర్ ఫైల్స్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ద సెకండ్ స్టెప్ గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్, దట్ ఈస్ గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్. The third step is function declaration by definition. Fourth one is main function definition. Next, fifth one is program begin. Next, sixth one is local variable declaration. Seventh one is body of the program, and eighth one is end of the program. చూడండి ఫ్రెండ్స్, ఇది స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్. అంటే సి ప్రోగ్రామ్ ఒక ఫార్మాట్లో ఉండాలి. ఆ ఫార్మాట్లో ఫస్ట్ వన్ ఈస్ ఇంక్లూడింగ్ హెడర్ ఫైల్స్. అంటే ఫస్ట్ మనం ఇంక్లూడింగ్ చేసుకోవాలి హెడర్ ఫైల్స్. ఇది ఎలా చేస్తామంటే ఇంక్లూడింగ్, దట్ ఈస్ హ్యాష్ ఇంక్లూడ్ అని యూజ్ చేస్తాం. సో హ్యాష్ ఇంక్లూడ్ less than symbol, then after stdio.h. అంటే హ్యాష్ ఇంక్లూడ్ అనేది ప్రీ ప్రాసెసర్. అదేం చేస్తుందంటే stdio.h అనే ఒక హెడర్ ఫైల్, స్టాండర్డ్ ఇన్పుట్ హెడర్ ఫైల్. ఆల్రెడీ చెప్పుకున్నాం ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు కీవర్డ్స్ అంటే ఏంటి, రిజర్వ్డ్ వర్డ్స్. సో వాటి యొక్క డెఫినేషన్స్, వాటి యొక్క మీనింగ్స్ అన్ని కూడా ఈ హెడర్ ఫైల్స్లో యాడ్ చేస్తుంటాయి. అదేవిధంగా ఫంక్షన్స్, ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. సో వాటి యొక్క డెఫినేషన్స్ అన్ని కూడా హెడర్ ఫైల్స్లో ఉంటాయి. కాబట్టి కంపల్సరీ ఇంక్లూడింగ్ హెడర్ ఫైల్స్, దట్ ఈస్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h యూజ్ చేయవచ్చు. లేదా ఇంకోటి కూడా ఉంటుంది, అలాగే conio.h అంటే కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. అంటే ఎక్కడ యూజ్ కావాలి అందులో, అంటే ఇందులో ఉన్న ఫంక్షన్స్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నామా కంపల్సరీ ఆ హెడర్ ఫైల్ని ముందు యాడ్ చేసుకోవాలి. సో అది ఇంక్లూడింగ్ హెడర్ ఫైల్స్. నెక్స్ట్ గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్. ఫ్రెండ్స్, గ్లోబల్ వేరియబుల్ అండ్ లోకల్ వేరియబుల్ రెండు పార్ట్స్ ఉన్నాయి మనకి. ఒకటేమో గ్లోబల్ వేరియబుల్ అండ్ ఇంకోటి లోకల్ వేరియబుల్. సో రెండు కూడా వేరియబుల్ డిక్లరేషన్సే. సో వేరియబుల్ ఎందుకు డిక్లేర్ చేయాలి? సో ఒక వేరియబుల్ని యూజ్ చేస్తున్నామంటే కంపల్సరీ అది డిక్లేర్ అయ్యి ఉండాలి. డిక్లేర్ ఉంటేనే ఆ వేరియబుల్ని మనం యూజ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. లేదు అంటే ఆ వేరియబుల్ని మనం యూజ్ చేయలేము. సో అదే ఇక్కడ ఇస్తే వాటిని, దట్ మీన్స్ హెడర్ ఫైల్స్ తర్వాత ఇస్తే వాటిని గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ అంటాం. వెరాజ్ ఒక ఫంక్షన్ ఇన్సైడ్లో కనుక ఇస్తే దాన్ని లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ అంటాం ఫ్రెండ్స్. సో ఇక్కడ గ్లోబల్గా ఇస్తే అడ్వాంటేజ్ ఏంటి? సపోజ్ ఇక్కడ నేను ఇంట్ ఏ అని ఇచ్చాను. అంటే ఏ అనే వేరియబుల్ ఇంటీజర్ డేటా టైప్. అంటే మనము ఎలాంటి వాల్యూస్ ఇచ్చేసి అందులో ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే ఇచ్చే ఫెసిలిటీ ఉంటుంది ఏ అనే వేరియబుల్లోకి. బట్ ఈ వేరియబుల్ని మనం త్రూ అవుట్ ప్రోగ్రామ్, అంటే ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా యూజ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. అంటే ఎక్కడైనా కూడా ఏ అనే వేరియబుల్ని యూజ్ చేసుకోవచ్చు. అది కూడా మనకి ఎలాగంటే అలా యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అంటే గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్. సేమ్ యాజ్ ఒక ఎస్టీడీ బూత్ ఉంటే ఎస్టీడీ బూత్ ఏం చేసుకోవచ్చు, సపోజ్ మెయిన్ అనేది మన ఇంట్లో వాళ్ళు అనుకోండి. సపోజ్ అంటే మెయిన్ ఫంక్షన్లో యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన ఓన్గా తయారు చేసిన ఫంక్షన్స్లో కూడా యూజ్ కావాలి అంటే కంపల్సరీ యూజ్ చేసుకోవాలి గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్స్. ఓకే ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫంక్షన్ డిక్లరేషన్ బై డెఫినేషన్. ఇది మనకి సపరేట్ టాపిక్ వస్తుంది. ఫంక్షన్ డిక్లరేషన్స్ అంటే మన ఓన్గా ఫంక్షన్స్ ఏమైనా క్రియేట్ చేయాలి. ఓన్గా కనుక క్రియేట్ చేస్తే ఆ ఫంక్షన్ని కంపల్సరీ డిక్లేర్ చేసుకోవాలి.
అదే ఇక్కడ ఆల్రెడీ యూస్ చేసాం, వేరియబుల్ని డిక్లేర్ చేశాను. వేరియబుల్ ఎందుకు డిక్లేర్ చేస్తున్నాం? ఆ వేరియబుల్ని మనం యూస్ చేస్తున్నాం కాబట్టి, అంటే ఫర్దర్లో యూస్ చేయాలి అంటే కంపల్సరీ దాన్ని డిక్లేర్ చేసి పెట్టుకోవాలి. సమ్ యాజ్ ఫంక్షన్స్ కూడా యూస్ చేయాలి అంటే కంపల్సరీ ఫంక్షన్ని డిక్లేర్ చేయాలి. అంటే ఫంక్షన్ కాలింగ్ ఉంటాయి. సో ఇది మనకి సపరేట్ టాపిక్ వస్తుంది, అక్కడ దాని గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ మెయిన్ ఫంక్షన్ డెఫినేషన్. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీ ఫంక్షన్ అంటే ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడా మెయిన్ ఫంక్షన్ అనేది కంపల్సరీ ఉండాలి. అది కూడా MAIN అనే ఉండాలి. ఎందుకంటే మనం రాసే లాంగ్వేజ్ మన లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్లో రాస్తున్నాను. ఇది సిస్టమ్ ట్రాన్స్లేట్ కావాలి అంటే మనం ఇక్కడ యూజ్ చేస్తాం కంపైలర్. ఇట్ ఈస్ ఏ ట్రాన్స్లేటర్. ఈ ట్రాన్స్లేటర్ వల్ల యూజ్ ఏంటి, మనకి సి లాంగ్వేజ్ని మెషిన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ మెషిన్ లాంగ్వేజ్లో ఉన్న డేటాని మనకి సి లాంగ్వేజ్ మనకి ఏ విధంగా అవుతుందో ఆ విధంగా ట్రాన్స్లేట్ చేస్తుంది కంపైలర్. ఈ కంపైలర్లో ఏముంటుందంటే మెయిన్ ఫంక్షన్ యొక్క కాలింగ్ ఆల్రెడీ డిజైన్ చేసి ఉంటుంది. అందుకే మీరు ప్రోగ్రామ్ రన్ చేయగానే ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందంటే మెయిన్ ఫంక్షన్ నుండే స్టార్ట్ అవుతుంది. సో కంపల్సరీ ప్రతి ప్రోగ్రామ్ కూడా రన్ కావాలి అంటే కంపల్సరీ మెయిన్ ఫంక్షన్ అనేది కంపల్సరీ ఉండాలి. అది కూడా MAIN గానే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రోగ్రామ్ బిగిన్ మీన్స్ ఓపెన్ కర్లీ. బిగినింగ్ ఆఫ్ ది బ్లాక్ అంటే బ్లాక్స్ క్రియేట్ చేయడానికి యూస్ చేసుకున్నాం, ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. స్పెషల్ ఆపరేటర్స్ లో వస్తుంది ఇది. సో ఒక బ్లాక్ బిగిన్ చేయాలి, దట్ ఈస్ ప్రోగ్రామ్ స్టార్ట్ కావాలంటే ఓపెన్ చేయాలి. అండ్ అదేవిధంగా ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ లో దీన్ని యూస్ చేస్తాం క్లోజ్. ఓకే ఫ్రెండ్స్, సో ఓపెన్ అండ్ క్లోజెస్ ఆర్ కంపల్సరీ ఉండాలి. సో అక్కడి నుంచి ఇక్కడికి అంటే మెయిన్ ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, దట్ ఈస్ మెయిన్ ఫంక్షన్. ఓకే ఫ్రెండ్స్, దెన్ ఆఫ్టర్ లోకల్ వేరియబుల్ డిక్లరేషన్. ఇక్కడ కూడా వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. సపోజ్ ఇక్కడ ఇంటీజర్ బి అని ఇచ్చాం సపోజ్. సో ప్రీవియస్లీ ఇంటీజర్ ఏ ఇచ్చాం, ఇక్కడ ఇంటీజర్ బి. సో ఇంటీజర్ ఏ అని గ్లోబల్ గా డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్ ని మనం ఎక్కడ యూజ్ చేయొచ్చు, త్రూ అవుట్ ప్రోగ్రామ్ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంటీజర్ బి అని కనుక ఇస్తే దీన్ని ఓన్లీ ఈ మెయిన్ ఫంక్షన్ ఓపెన్ క్లోజెస్ ఎక్కడి వరకు ఉన్నాయో అంతవరకు మాత్రమే యూజ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. సో అది int b, global variable, local variable declaration. The next one, body of the program. We can write the information in body of the program, and end of the program means end. ఓకే ఫ్రెండ్స్, ఇది మీరు చూస్తున్నారు క్రియేటివ్ వీడియోస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ సింబల్ ప్రెస్ చేయండి, మీకు కావాల్సిన అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ చాప్టర్లో ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అంటే ఇన్పుట్ ఎలా ఇవ్వాలి, అవుట్పుట్ ఇవ్వాలి గురించి చర్చిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.